బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మప్రణామం. వంశీ మాస్టర్ కి ఆత్మప్రణామం. మనకి జ్ఞానాన్ని అందించిన రవీంద్ర రెడ్డి గారికి భావన శక్తి కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, భావనా శక్తి. మన భావనకి ఎంత శక్తి ఉంటుంది, మనం ఏ విధంగా ఉండాలి అంటే మన ఆలోచన, మన మనస వాచ కర్మణ అని ఏదైతే అంటామో అవి మనలో ఎలా ఉన్నాయి, ఎలా మార్చుకోవాలి, త్రికరణ శుద్ధిగా ఎలా ఉంటే మనం మన హృదయంతో కనెక్ట్ అవుతాము. మనస్సు యొక్క అంటే హృదయం మీద కప్పివేసి ఉంచిన వాటన్నింటినీ తొలగించుకుంటూ మన హృదయంతో అనుసంధానం మనం ఎలా ఉంటాం, ఇప్పుడు మనం ఎలాంటి భావనలు, మన ఆలోచనలు వీటన్నింటి మీద ఎరుకను పెంచుకొని మనల్ని మనం మార్చుకొని మనం అనుకున్నది మన మన జీవితంలో సంభవింప చేసుకోవడానికి వచ్చే అడ్డంకుల్ని తెలియజేస్తూ వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది కూడా మనకి భావన శక్తి ద్వారా మనకి అరవింద్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. సో ఈ రోజు అనుమతి. ఈరోజు టాపిక్ ఏంటంటే అనుమతి. అనుమతి అంటే స్వీకరించడం అని కూడా అంటారు. అంటే మన జీవితంలో మనము ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, అంగీకారం చెప్పుకున్నాం. ఎందుకంటే ముందు అంగీకరించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని అంగీకరించినాక మన జీవితంలోకి అనుమతిస్తాం రానివ్వడానికి. అంటే మన జీవితంలోకి ఇది నాకొద్దు, ఇది నాకొద్దు అనుకున్న ప్రతి దాన్ని కూడా ఏది అనుమతించాలి, ఏది అనుమతించకూడదు అని తెలుసుకొని దాన్ని జీవితంలోకి అలో చేసుకుంటాం. అయితే మనకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే మనము దైవత్వము మరి జీవితము ప్రసాదించే అన్ని శుభాలను అనుమతించకనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతుంది. అంటే మన జీవితంలో ఇప్పటి వరకు మనం పడుతున్నాము బాధలు అనుకున్నవన్నీ అంటే ఆ దైవం మనకి ఏదైతే ఇస్తుందో దాన్ని స్వీకరించట్లేదు, మన జీవితంలోకి అనుమతించట్లేదు. అందుకే ఇన్ని ఇబ్బందులు అని చెప్తున్నారు. అసలు మనం ఎప్పుడు ఏడుస్తూ దరిద్రంలో బ్రతకడానికి కారణం ఏంటి? మరి మనం కూడా నారాయణులమే కదా, అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే కదా, మరి మనము నారాయణులమే. కానీ ఎందుకు అలా లేము? మనం కూడా నారాయణుడు అంటే నరుడు నారాయణుడు కావాలంటే ఏం చేయాలి? జీవితంలో వేటిని అనుమతించారు, ఇవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం అనుమతించాల్సింది ఏంటి అంటే ఈ సృష్టిలో ఏమున్నాయంటే ఈ సృష్టి యొక్క సర్వ శుభాలని, సర్వ సంపదలని, సర్వ జ్ఞానాన్ని, సర్వశక్తులని అన్నింటినీ కూడా అనుమతించారు. మరి అవన్నీ అనుమతించాలి అంటే మనం పెట్టుకున్న అడ్డుపొరలేంటి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నరుడిగా బ్రతుకుతున్నాం, మానవుడిగా అంటే ఏడుస్తున్నాం అంతే. అసలు నారాయణుడు అంటేనే ఆత్మతత్వం కదా, మరి మనం కూడా నారాయణ దగ్గర నుంచే వచ్చాం కదా. మరి మనం ఎందుకు అలా అంటే ఆ నారాయణ ఆ ఆత్మతత్వం ఇప్పుడు మనం ఏడుస్తూ బాధలో ఉన్నాము, ఆ దైవం వచ్చి మనల్ని ఎందుకు రక్షించట్లేదు అంటే స్వేచ్ఛ. ఏంటి, దైవమైనా సరే అనుమతిస్తేనే వచ్చి రక్షిస్తుంది. గజేంద్ర మోక్షంలో ఏం జరుగుతుంది, గజేంద్రుడు ఒక 1000 సంవత్సరాలు హంసలతో పోరాడతాడు. ఆ 1000 సంవత్సరాల తర్వాత ఇంకా నా వల్ల కాదు, నన్ను నేను రక్షించుకోలేను, నాకు వచ్చి సహాయం చేయమని చెప్పి ఆ నారాయణుని కోరుకున్నప్పుడు అప్పుడు ఆ నారాయణుడు ఆ విష్ణుమూర్తి వచ్చి రక్షిస్తాడు. అంటే మన జీవితంలోకి మనము అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి ఇవ్వడం కూడా ఒకే కల ఫ్రెండ్స్. ద ఆర్ట్ ఆఫ్ అలోయింగ్. అబ్రహం టీచింగ్స్ ఆఫ్ అబ్రహం వారు చెప్తారంట ఆర్ట్ ఆఫ్ అలోయింగ్ అని. అంటే మన జీవితంలోకి మనం దేన్ని ఆహ్వానించాలి, అంటే దేన్ని అనుమతి ఇవ్వాలి దేనికి అనేది మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పాను ఏంటి, సృష్టిలోని సర్వశక్తులని, సర్వ సంపదలని, సర్వ జ్ఞానాన్ని, సకల భోగభాగ్యాలకి అనుమతి ఇవ్వాలి. మరి ఇలాంటి వాటన్నింటికి అనుమతి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఒక చిన్న సాధనలు చెప్పారు. ఏంటంటే ఫస్ట్ ధ్యానం చేయడం. ధ్యానం చేసినప్పుడు మనకి ధ్యానం చేయడం ద్వారా మనం యూనివర్స్ కి ఒక సిగ్నల్ పంపిస్తాం, నేను సిద్ధంగా ఉన్నాను అని. ఆ తర్వాత ప్రతి క్షణం ధ్యాన స్థితిలో ఉండడం అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండడం.
శూన్యంగా ఉండడం. అంటే ఎప్పుడైతే మన మనస్సు శూన్యం చేస్తామో, అప్పుడు మనకి యూనివర్స్ నుంచి ఏదైతే అంటే ఈ విశ్వమంతా శక్తి లేనిదెక్కడండి? అంతటా శక్తి నిండి ఉంది. ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని అనంతంగా ఉంది. అదంతా తీసుకోవడం, స్వీకరించడం ఎలా జరుగుతది అంటే, ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో, మరి ఆ సిద్ధంగా ఉండటమే స్వీకరించడం కదా! మరి మనస్సు పరిపరి విధాల ఆలోచిస్తూ ఉన్నప్పుడు, భౌతికం మీద దృష్టి పెట్టి ఉన్నప్పుడు, యూనివర్స్ లో ఉన్న వాటిని ఎలా స్వీకరించగలం? సో, ఆ స్థితిలో మనం ఉండాలి ప్రతి క్షణం. ఎప్పుడైతే స్వీకరించడానికి సిద్ధంగా ఉంటామో, అన్ని శుభాలు, అన్ని శక్తులు, అన్ని భోగాలు, సంపదలు ప్రతి ఒక్కటి, జ్ఞానం, అనంతమైన జ్ఞానం ఉంది యూనివర్స్ లో. అదంతా కూడా మన జీవితాల్లోకి ప్రవేశిస్తాయి. మూడో సాధన ఏంటి అంటే, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మన హృదయంలో నుండి భావనను పంపించాలి. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు లేదా మనకు అనిపించినప్పుడు ఆ ఎంప్టీనెస్ తో యూనివర్స్ కు ఒక మాట చెప్పడం. ఏంటి? హృదయంతో. ఏమని? నేను అత్యున్నతమైన శుభాలకి నేను అర్హుడను లేదా అర్హురాలిని. అంటే మనం ఇప్పటి వరకు ఏం చేస్తున్నాము అంటే, సరే ఇక్కడ తీసుకుందాం. నేను అర్హుడిని, నేను అర్హురాలిని అని యూనివర్స్ కి మనం చెప్పడం. నేను సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని శుభాలని, అంతటి జ్ఞానాన్ని, సర్వశక్తులని నా జీవితంలోకి అనుమతించేందుకు నన్ను నేను తెరిచి ఉంచుకుంటున్నాను. నేను ఆహ్వానిస్తున్నాను. అంటే నాకు అన్ని శుభాలు కలుగుగాక అని ఉచ్చరించుకోవాలి. అంటే మనకి మనము, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అవన్నీ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని మన నుంచి, అంటే ఆ భావనని మన నుంచి, మన హృదయం నుండి రిలీజ్ చేయాలి ఇక్కడ. ఆ తర్వాత ఏంటి? నాలుగో సాధన. అంటే ఇలాంటి అఫర్మేషన్స్ మన జీవితంలో ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, వాటిని మనం దైవిక వాక్యాలు అంటాం కదా! వాటిని మనం రిలీజ్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటంటే, మన 2 చేతుల్ని చాచి సకల శక్తుల్ని, సర్వ భోగాల్ని, సర్వ జ్ఞానాన్ని, సర్వ సంపదలని నాలోనికి మరి నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను అని సంజ్ఞ ద్వారా తెలియజేయడం. కనీసం రోజుకొక్కసారైనా ఇలా చేతులన్నీ చాపి వీటన్నింటినీ నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నానని తెలియజేయాలంట ఫ్రెండ్స్ యూనివర్స్. మెయిన్ పాయింట్ ఫిఫ్త్ వన్. ఇంకొక సాధన ఏంటి అంటే, అసలు నాకు శుభం జరగాలి అంటే ముందు ఇతరులకి శుభం జరగాలని నేను కోరుకోను. అంటే మనం ఏం చేస్తాం, ఇతరులకి ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా పొందారనుకోండి, హ్మ్, అంటే వాళ్ళ మీద అసూయ వస్తుంది, లేదా ఇతరుల మీద కోపం, ద్వేషం, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి అడ్డేంటయ్యా అంటే ఏదీ లేదు. మనం చేసేవే మనకడ్డు. మనలోని గుణాలే మనకడ్డు. మనకు కలిగే ఈర్ష్య, ద్వేషం, అసూయలే మనకి సర్వ శుభాలని పొందకుండా అడ్డుపడుతుంది ఏంటి అంటే అదే. కాబట్టి వీటన్నింటినీ తొలగించుకొని ఇతరుల ఉన్నతిని కాంక్షించామనుకోండి, ఆ యూనివర్స్ మనకి ఉన్నతిని అందించేస్తుంది. అంటే ఇతరుల ఉన్నతిని కాంక్షిస్తే దైవం మన ఉన్నతిని కాంక్షిస్తుంది. ఇది మనం చేయాల్సింది. అందుకే మన దాంట్లో చూడండి అంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో. మనము ఎప్పుడైతే మనస, వాచ, కర్మన వీటన్నింటినీ అనుమతించామే అనుకోండి, మన జీవితంలోకి అవి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఇతరులకి ఏదైనా వచ్చినప్పుడు బాధపడుతున్నా, వాళ్ళకి ఇతరులకి ఏమీ రావద్దని నువ్వు కోరుకుంటున్నా నీకేది రాదు. ఎందుకు అంటే, ఏదైనా సరే ఇతరులకు ఇస్తే, అంటే మన నుంచి ఏదైతే ఇప్పుడు రావద్దు అనే భావన నీ నుంచి రిలీజ్ అయిపోయింది. ఆ భావనే నీకు నీ దగ్గర దాకా కూడా రాకుండా ఆపేస్తుంది. కాబట్టి మనస, వాచ, కర్మన ఇతరులని ఉన్నతిని కాంక్షించి మన ఉన్నతి సంగతి దైవానికి వదిలేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ మరి ఏంటి, మనకి లూయిస్ ఎల్కే గారు ఒక చక్కటి సారూప్యాన్ని ఊహించుకోమని ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ పక్కవాడికి, అంటే మనకి ఇక్కడ ఏంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం
వాడికి వచ్చేసింది, నాకు రాదేమో, లేకపోతే లేదేమో, ఇంకా సరిపోదేమో అన్న భావనలో ఉంటాం కదా. అదంతా కాదు, దాన్ని వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ జ్ఞానము, ఆ సంపదలు ఏదైనా అవనియండి, ఒక సముద్రంతో పోల్చారు. ఆ సముద్రం ఏంటి? కొంతమంది స్పూన్స్ తో తోడుకుంటారు, కొంతమంది గ్లాస్ తో తోడుకుంటారు నీళ్ళని, కొంతమంది మగ్గులతో, కొంతమంది బకెట్లతో, ఇంకొంతమంది ట్రాలీలతో, కొంతమంది పైప్ లైన్ లేసి మరీ తోడుకుంటారు. అయినా సరే ఏ రోజు కూడా అది సముద్రంలో నీళ్ళు అయిపోతున్నాయా? అయిపోవట్లేదు. మరి ఇక్కడ ఏంటి అంటే, సముద్రం ఏంటి అంటే సృష్టి యొక్క ప్రతి సంపద కూడా సముద్రం అంతగా ఉంటాయి. మనం స్వీకరించే జ్ఞానమే నీళ్లు తోడుకోవడం. దేని ద్వారా ఎంత పొందుతున్నావు అంటే, ఎక్కడైతే అక్కడ పాత్రలు ఉన్నాయి, స్పూను, మనం బగ్గు, బకెట్ ఇవన్నీ చెప్పుకుంటున్నామో, అది మన చైతన్యం. అంటే మన చైతన్యం ఎంత విస్తరణతో ఉందో దాని ద్వారా మనం పొందుతాం. అంటే మన చైతన్యం యొక్క పాత్రత ఎంత ఉంటదో అంత నువ్వు స్వీకరించగలవు. మరి మన చైతన్యం తక్కువగా ఉంది, అప్పుడు నువ్వు తక్కువనే స్వీకరిస్తావు. ఆ చైతన్యాన్ని విస్తరించుకోవాలంటే ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. అంటే ఈ సృష్టిలో ఎవ్వరు వేరొకరికి పోటీ కారు. వీళ్ళు నాకు పోటీ అని మనం అనుకుంటున్నాం, కానీ ఎవరు ఎవరికి పోటీ కారు ఫ్రెండ్స్. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే ఈ యూనివర్స్ నుంచి వచ్చే శుభాలని, జ్ఞానాన్ని, వీటన్నింటికి మనం పెడుతున్న అడ్లేంటి? ఏ విధంగా పొందాలి అని ఇచ్చారు. ఓకే. మరి అసలు నేను అడ్డు పెడుతున్నానా అంటే ఏం అడ్డు పెడుతున్నాను నేను? ఎలాంటి పొరలి నా మనసు, నా హృదయం చుట్టూ మనసు ద్వారా పూర్తిగా నింపేశాను అంటే, అశుభకరమైన మాటలు, అశుభకరమైన మనస్సు, ఆలోచనలు, నమ్మకాలు ఇవ్వరు. అంటే అశుభకరమైన మాటలు. మనం ఎప్పుడు ఏంటి, నా జీవితంలో నేను ఏది పొందలేను, ఇంతే. అంటే మనం మాట్లాడే ప్రతీది కూడా ఇంకా నాకు ఇది రాదు అని, నేను చెయ్యలేనను, నా జీవితంలో ఇది పొందలేనను మాటల ద్వారా చెప్తాం. మనస్సు ద్వారా ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఏంటి, ఇది జరుగుతుందా, నేను ఇది చేయగలనా అనే ఒక మనస్సులో ఆలోచన చేసి, ఆ ఆలోచనని ఊహగా మార్చేస్తాం. మనం ఇంతకు ముందు చాప్టర్స్ లో చెప్పుకున్నాం. ఆలోచన చేసి 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 అదే ఊహగా మారుతుంది. ఊహ కాస్త రూపాన్ని తీసుకొని నమ్మకంగా మారిపోతుంది. సో మన ఊహలు, ఆలోచనలు, నమ్మకాలు ఇవన్నీ కూడా మనం పెట్టే అట్లు. అంటే నమ్మకం, మనకి ఏదో ఒక పని మొదలు పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? ఎక్కడో అడ్డొచ్చి ఆగిపోయింది. ఆ పని ఎందుకు పూర్తి అవ్వలేదు అంటే, మనం ఎక్కడో చేయాల్సింది చిన్నగా చేయలేదు. ఏదో ఇన్‌కంప్లీట్ గా ఉండడము, ఒక చిన్న మిస్టేక్ జరగడమో జరిగి అది ఆగిపోయింది అనుకోండి. ఏం చేస్తాము? మన నమ్మకం అక్కడ బలపడిపోద్ది. ఇంకా నేను ఏది మొదలుపెట్టినా అంటే కంప్లీట్ అవ్వదు అని ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆ నమ్మకం దగ్గర ఆగిపోతాం. అంటే ఆ తర్వాత కూడా కానీ ప్రయత్నం మళ్ళీ చేస్తేనే కదా వచ్చేది. అలాంటి వాటన్నింటిని తొలగించేసుకోవాలి. అశుభకరమైన కర్మలు ఏంటి? ఇతరులకి అంటే హింసకు సంబంధించిన కర్మలు. అంటే ఇతరులను బాధ పెట్టేవి, ఆర్ మనల్ని బాధ పెట్టేవి ఏవైనా సరే. ఈ కర్మలు కూడా మనకి అడ్లుగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఆ దివ్యత్వానికి మధ్యన ఉండే అడ్డు ఏంటంటే ఇవి మత విశ్వాసాలు, సామాజిక నమ్మకాలు. అంటే మతం ద్వారా మనం ఏర్పరచుకున్న విశ్వాసాలు ఏంటి, ఇది చేస్తేనే నాకు ఇది వస్తుంది. ఏంటి, ఆ దైవానికి ఒక ఎగ్జాంపుల్, దైవానికి ఏంటి, ఫలానా పూజ చేస్తేనే వస్తుందను, లేకపోతే ఫలానా విధంగా చెయ్యకపోతే రాదను, బలి ఇవ్వకపోతే నేనేం పొందలేనని, ఇవన్నీ మత విశ్వాసాలే కదా. సామాజిక నమ్మకాలు, సమాజంలో కొన్ని నమ్మకాలు ఏర్పడిపోయి ఉన్నాయి. ఈ నమ్మకాల ద్వారా మనం వాటన్నింటి మన లోపలికి స్వీకరించాం. వాటన్నింటి ద్వారా ఇలాగే. ప్లస్ ఇంకా ఏంటి, బాల్యంలో తీసుకున్న నిర్ణయాలు. ఆ బాల్యంలో నిర్ణయాలు ఎలా తీసుకుంటాము అంటే, అప్పుడు మనకి చుట్టూ ఉన్న సమాజం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఏర్పడిన ప్రతి ఆలోచనని, ప్రతి విషయాన్ని లోపలికి తీసుకొని అప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం.
అంటే ఇది ఇలాగే జరుగుతుంది, అంటే నాకు ఇలాగే జరుగుతుంది, ఇంకా నేను ఇంతే, నాకు ఇంతే జరిగి తీరుతుంది అన్నొక నమ్మకంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అంటే దాన్ని డీప్ గా తీసేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం పెడుతున్న అట్లే. అందుకని మానవుడు దుఃఖంలో ఎందుకున్నాడు అంటే, నేనింతే, నా బ్రతుకింతే, ఇంకా నేనేమి చెయ్యలేను, నాకు ఇలాగే జరుగుతుంది అని ఏవైతే పెట్టుకున్నాడో వాటన్నింటి వల్ల దుఃఖంలోకి వెళ్తున్నారు. నిజంగా అక్కడ ఏంటి, ఆ వచ్చిన దుఃఖాన్ని అంగీకరించమని చెప్పుకున్నాం ఇంతకుముందు. అంగీకరించి నీ జీవితంలోకి అనుమతిస్తేనే దాన్ని నువ్వు ఏ విధంగా పరిష్కరించుకోగలవో నీకు అర్థమవుతుంది. అలాంటిది ఇక్కడ మనమే పెట్టుకున్న అడ్డు వల్ల దుఃఖంలోకి వెళ్ళిపోయాం. ఆ దుఃఖాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే ప్రకృతి చూడండి ఎప్పుడు పారవశ్యతతో ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు పండగే చేసుకుంటుంది ఫ్రెండ్స్. సంబరంలో ఉంటుంది. మానవుడు మాత్రమే దుఃఖంలో ఉంటాడు. ఎందుకు అంటే ప్రకృతి యొక్క ఏంటంటే దాని సహజ తత్వమే వైభోగంతో ఉండడం. మరి ఇక్కడ మనమేంటి, సృష్టి వేరు నేను వేరు అన్న భావనలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే ఆ భావనలో నుంచి బయటికి వస్తామో అప్పుడు, అంటే బయటికి రావాల్సింది ఎక్కడి నుంచి అంటే, సృష్టి నేను ఒక్కటే అన్న భావనలోకి రావాలి. ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్న భావనలో నుంచి ఏకత్వంలోకి వచ్చినప్పుడు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనకి వచ్చి తీరుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సృష్టిలో అనంతంగా ఉంది, కానీ మానవుడి మనస్సులో కొరత, పరిమితులు పేరుకుపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అవన్నీ మనం పరిమితులు ఏం చెప్పుకున్నాం, నేను ఇంతే, నేను ఇంతవరకే చెయ్యగలను, నేను దీనికి మించి నేను చెయ్యలేను, ఈ యూనివర్స్ లో ఇంకంటే ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి రాదు, దానికి కొరత ఉంది, లేమి ఉంది. అవన్నీ మన హృదయాల్లో మన మనస్సుల్లో ఉన్నాయి. యూనివర్స్ లోను దైవంలోను లేవు. మనం ఏం చేయాలి అంటే, మరి మన జీవితంలోకి అవి అనంతంగా ప్రవేశించాలి అంటే ఇంకా ఏం చేయాలి అంటే, విశ్వాసంతో ప్రకృతిలో మమేకమైపోవాలి. ఆ ప్రకృతిలోకి ఏకమైపోయి ఏకమైపోయి జీవించాలి. అప్పుడు అన్ని సహజంగా వచ్చేస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రకృతి ఏం చేస్తుందండి, ప్రకృతితో మమైకం అయిపోవడం అని అనుకుంటుంది. ప్రకృతి ఏం చేస్తుందండి, ఏ సీజన్ అంటే మన కోసం ప్రకృతి పంచభూతాలను ఇచ్చింది. మనకి ఏ సమయంలో అంటే ఏం కావాలి, ఋతువుల పరంగా, వాతావరణం పరంగా, కాలాల పరంగా మనకి ఎప్పుడు ఏ వాతావరణం ఎలా ఉండాలి, అంటే ఒక మనిషి మనుగడకి కావలసిన ప్రతి దాన్ని ఒక ఒక క్రమపద్ధతిలో మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటది. ఒక చెట్టు చూడండి ఎన్ని ఫలాలను ఇస్తుంది, తన కోసం ఏ ఫలాన్ని కూడా ఉంచుకోదు కదా, నీడనిస్తుంది. అంటే ఏం చేస్తుంది ప్రకృతి, ఇవ్వడంలో ఉంటది. మనం కూడా ఇస్తూ ఉండాలి. ఇవ్వడంలోని ఆనందాన్ని మనం పొందితే ఆటోమేటిక్ గా మనం పొందడాన్ని కూడా గుర్తించగలుగుతాము, అందులోనూ ఆనందంగా ఉంటాం. అంటే మనం పొందగలుగుతాం. అందుకని ఇవ్వడము అనేదానికి కూడా అనుమతి ఇవ్వండి మీ జీవితం. ఇంతవరకు తీసుకోవాలి, దానికే అనుమతి ఇవ్వాలి అన్న భావనలో ఎవరైనా ఉంటే ఇవ్వడం అనే భావనని కూడా అనుమతించండి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఏంటి ఇవ్వడం గురించి. ఒక భిక్షగాడు ఉంటాడు ఫ్రెండ్స్. రోజు భిక్షం ఎత్తుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఒక రోజు అంటే ఇంకా అవన్నీ చేయలేక, దైవం ఎప్పుడు ఇంత, ఎప్పుడు నన్ను బాగుపరుస్తాడో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అనుకోగానే ఆకాశంలో నుంచి ఒక రథం వస్తుంది, బంగారు రథం. అందులో ఒక దైవదూత ఉంటాడు. అది వచ్చి ఆ భిక్షగాడి ముందే ఆగుతుంది. ఆగి అందులో నుంచి అప్పుడు అనుకుంటాడు, ఓహో ఇంకా ఈ రోజు నుంచి నా కష్టాలన్నీ తీరిపోతాయి, ఆ దైవమే వచ్చాడు నా దగ్గరికి, ఆ దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చేస్తాడు అని. ఆ దైవదూత వస్తాడు. వచ్చి ఆ రథం దిగి ఆ భిక్షగాడి దగ్గరికి వస్తాడు. వచ్చి నాకు ఏదైనా ఇవ్వు అంటాడు. అదేంటి, నేనే భిక్షగాడిని అనుకుంటే నన్ను అడుగుతున్నాడేంటి ఇతను అని చెప్పేసి అంత దగ్గర కొన్ని బియ్యం గింజలు, జొన్న రొట్టెలు ఉంటాయి, వెనక్కి దాసేసి ఉంటాడు. అయినా సరే దైవం వదలడు. నాలుగైదు సార్లు అడుగుతాడు. అడిగితే తప్పదులే అని చెప్పేసి ఒక చిన్న బియ్యం, ఒక బియ్యం గింజిస్తాడు.
ఇచ్చాక తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు భిక్షగాడు బాధపడతాడు. దైవం వచ్చి నాకు ఇస్తాడంటే ఇలా చేశాడు ఏంటి అని చెప్పేసి రోజు అతను కూర్చునే ప్లేస్ లోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటే అక్కడ ఒక బంగారు బియ్యం గింజ కనపడుతుంది. అది తీసుకున్నాక అరే నేను అక్కడ ఒకటి ఇస్తే నాకు ఇది వచ్చిందా అని అప్పుడు ఆ రథం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి చూస్తే దైవదూత వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు బాధపడతాడు. అంటే మనకి ఇవ్వడమే రానప్పుడు దైవం ఎలా ఇస్తుంది మనకి? అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే ధ్యాన సాధన చేస్తూ మనం పొందిన ధ్యానాన్ని అంటే ఆ ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. అంటే నా కళ్యాణం కావాలి అని నేను కోరుకున్నప్పుడు పక్క వాళ్ళ కళ్యాణాన్ని అంటే ఆ లోక కళ్యాణం కొరకి మనము భూమాత అంటే ప్రతి దాని కొరకు కూడా మనం ఏం చెయ్యగలమో అది చెయ్యాలి. స్వీయ కళ్యాణమే విశ్వ కళ్యాణం, విశ్వ కళ్యాణమే స్వీయ కళ్యాణం. నువ్వు ఒకదానివి బాగుంటే ఓకే, నువ్వు ధ్యానం చేసావు బాగుంటావు. కానీ నీ చుట్టూ అలాగే ఉంటే ఎలా? నువ్వు ఏదైతే పొందావో ధ్యానం ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందావో ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచు. ఎందుకంటే మనం ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుంది. ఇలా ఒకటే రోజు ఇవ్వాలి. నువ్వు ఏదైతే పొందుతున్నావో ధర్మబద్ధమైన అంటే మన జీవితంలోకి మనం అంగీకరించాల్సినవి కూడా ఇతరులు అంటే అనుమతించాల్సినవి ఏంటి అంటే ఇతరులు ఏదైనా అన్నా సరికాని మాటలను సరికాని విషయాలను జీవితంలోకి అనుమతించకూడదు. అనుమతించాల్సింది ఏంటి అంటే సర్వ శుభాలన్నింటినీ ఈ యూనివర్స్ ద్వారా ఏదైతే యూనివర్స్ లో అనంతంగా ఉందో ఇది శుభాలు కావచ్చు, సంపదలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, శక్తి కావచ్చు. అసలు శక్తి లేనిదంటూ ఎక్కడుంది? ఆ శక్తి మనలోకి రావాలి అంటే ఇవన్నీ రావాలి అంటే మనం శూన్య స్థితిలో అంటే ఆలోచన రహిత స్థితిలో సదా సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ధ్యానం చేస్తూ ఆలోచన రహిత స్థితిలో ఉంటూ ఆ యూనివర్స్ కి ఒక సిగ్నల్ పంపించాలి. మన మనస్సు ద్వారా ఏ అడ్డుపొరలైతే పెట్టుకున్నామో వాటన్నింటినీ తొలగించుకోవాలి. అప్పుడు ఆర్ట్ ఆఫ్ అలోయింగ్ అనుమతించే కళ అనేది అద్భుతంగా మన జీవితంలో మారి మన జీవితం చక్కగా వికసిస్తుంది. చైతన్య విస్తరణ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్వేచ్ఛ, ఫ్రీ విల్. అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? మరి ఈ స్వేచ్ఛ మన జీవితాల్లో ఎందుకు లేదు? మరి మనం తిరిగి స్వేచ్ఛను పొందాలి ఇప్పుడు అంటే మనం ఏం చేయాలి? స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ అంటే స్వంత ఇచ్ఛానుసారంగా జీవించేందుకు ప్రకృతి ప్రతి జీవికి ఇచ్చిన వరం. అంటే పరమాత్ముడు ఏమి ఇచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? నాకు ఒక్కదానికే ఇచ్చాడా లేదా మీకు ఒక్కరికి ఇచ్చాడా? ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి తన సొంత ఇచ్ఛానుసారంగా జీవించే వరాన్ని అందించాడు దైవం. మరి మనం ఏం చేస్తున్నాము? ఆ స్వేచ్ఛని హరిస్తున్నాం. అసలు స్వేచ్ఛని హరించే అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆత్మ యొక్క సహజ తత్వం స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ ద్వారానే ఆనందాన్ని పొందుతాం. ప్రతి ఒక్కరి తపన దేనికండి? ఆనందంగా ఉండాలనే కదా. మరి అసలు అంటే ఈ పరితపన ప్లస్ ముక్తి అంటే మహాపరిస్వేచ్ఛ, ముక్తి ద్వారా మహాపరిస్వేచ్ఛ, మహాపరిస్వేచ్ఛ ద్వారా మహదానందంలోకి వెళ్ళిపోతాం. సచ్చిదానందం అంటే ఎప్పుడైతే స్వేచ్ఛ ఇస్తామో ఆత్మ యొక్క సహజతత్వమైన సచ్చిదానందంలోకి అంటే పరమాత్మ యొక్క తత్వమైన సచ్చిదానందంలోకి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ స్వేచ్ఛ లేకే మన హృదయాలన్నీ నొచ్చుకుంటున్నాయి. మరి ఇక్కడ మరి మనం మర్చిపోయాం. ఏంటి? స్వేచ్ఛని మర్చిపోయాం. ఎంతసేపు నాకు స్వేచ్ఛ లేదు, నాకు ఈ విషయంలో బంధంగా ఉన్నాను అని అనుకుంటున్న మానవ జాతి స్వేచ్ఛని మర్చిపోయింది. ఎందుకు? తమ స్వేచ్ఛని మరియు ఇతరుల స్వేచ్ఛకి ప్రతిబంధకాలు ఏర్పాటు చేసుకుందంట ఫ్రెండ్స్. మనము స్వేచ్ఛగా లేము. నాకు లేని స్వేచ్ఛ పక్కోడికి ఎందుకని పక్కోడి స్వేచ్ఛను కూడా హరించేశాను. నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే
నేను ఇంట్లోకి వెళ్ళి కదలలేదు కదా, పిల్లలు ఆడుకోవడానికి వెళ్తానంటే వెళ్ళనివ్వను. అంటే నాకు లేనిది ఇంకొకరికి లేదు. నేను ఒకప్పుడు నేను కష్టపడ్డాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేసి అత్త కోడలనో ఇంకొకరినో బంధించేస్తున్నా. అందుకని మనమే అంటే ఒకరి స్వేచ్ఛకి ప్రతిబంధకాన్ని ఏర్పరుస్తుంది ఫ్రెండ్స్. దాన్ని తొలగించుకోవాలి. ఇంకొకటి ఏంటి స్వేచ్ఛకు అడ్డు అంటే బంధం. ఆ బంధం ఏదైనా అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు, రిలేషన్ ఏదైనా అవ్వచ్చు. ఆ బంధంలో ఆ బంధం ఏ విధంగానైనా ఏర్పడొచ్చు ఫ్రెండ్స్. ఏంటి, ప్రేమతో అయినా ఏర్పడొచ్చు, ప్రతీకారంతోనైనా ఏర్పడొచ్చు, మమకారంతోనూ ఏర్పడొచ్చు, ప్రతీకారంతోనూ ఏర్పడొచ్చు. ఆ బంధం కూడా దాని ద్వారా కూడా స్వేచ్ఛని కోల్పోతుంది. ఇప్పుడు అమ్ముంది ఏం జరిగింది, చక్కగా తనని తాను సాధన చేసుకుని వీటన్నింటి నుంచి విడుదల కావాల్సిన అమ్మ ప్రతీకారం వల్ల భీష్ముడి కోసం 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అది బంధం కాలేదా? మమకారం. ఏం జరుగుతుంది ఇప్పుడు, అంత భగవద్గీత విన్నా అర్జునుడు కూడా అభిమన్యుడు మరణించినప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? మమకారం వల్ల. అంటే ఏదైనా సరే మనల్ని బంధించి ఉంచుతుంది. సో మమకారము కాదు, ప్రతీకారం కాదు. అంటే అటాచ్మెంట్ వద్దు, డిటాచ్మెంట్ వద్దు. ఆ క్షణంలో అక్కడ కలిసి ఉండాలి. ఎందుకు అంటే మనము కలిసిమెలిసి జీవిస్తూ నేర్చుకోవడానికి వచ్చింది అంతే. ఇంకొకటి ఆస్తిగా భావించి, అంటే ఇతరులని నా ఆస్తి ఏంటి, ఇప్పుడు కొన్ని పక్షులని లేదా కొన్ని జంతువులని బంధించి చూపిస్తాం, ఇదిగో ఇది నా కుక్క, ఇంత కాస్ట్లీ కుక్క నేను పెంచుకుంటున్నాను అని ఆస్తిగా భావించి చూపించట్లేదు. వీళ్ళు నా హక్కు అని ఆస్తిగా భావించట్లేదు మనుషులని కొంతమంది భావించి, భంగం అంటే వాటికి కూడా భంగం కలిగించేస్తున్న వాటి స్వేచ్ఛకి. అది కూడా కరెక్ట్ కాదు. ఇతరులని తీర్మానించడం అంటే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉండాలి అని తీర్మానించడము, తప్పొప్పుల్ని ఎతకడము. అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో తప్పొప్పుల్ని ఎతికినప్పుడు వాడికి స్వేచ్ఛ ఎక్కడ? ఇప్పుడు నేను ఒక పని అప్ప చెప్పాను, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మనకి ఇక్కడ సార్ ఏం చేస్తున్నారు, ఇదిగోండి మీరు పలానా క్లాస్ చెప్పుకోండి, పలానా అంటే ఈ టైంలో ఈ గ్రూప్ లో మీ ఇష్టం అని చెప్తున్నారు. ఆయన స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను ఈ రోజు నాకు నచ్చిన టాపిక్ ని నేను చెప్పగలుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావు, నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు చేసే ప్రతి దాన్ని వెతికి దాన్ని తీర్మానించి ప్రతి దాన్ని తప్పకుండా అంటే నింటిని చూశారనుకోండి, నేను స్వేచ్ఛగా క్లాస్ చెప్పగలను? లేదు కదా. అందుకని తీర్మానించడాన్ని, తప్పొప్పులు ఎంచడాన్ని కూడా మానేద్దాం. మంచి చెడులు పాపుణ్యాలు అన్నింటినీ ఆరా తీస్తూ ఉంటాం. ఏదైనా ఎదుటి వాళ్ళు చేస్తే అది వాళ్ళ మంచి చేశారు, ఇలా చెడు చేశారు, ఇది పాపం, ఇది పుణ్యం, ఎవరికి వారికి వదిలేయాలి. ద్వంద్వాలని విడదీసి చూస్తూ, అంటే ఒక మనిషిని, ఒక సిచ్యువేషన్ ని, ఒక పరిస్థితిని 2 రకాలుగా ఆలోచిస్తాం, విడదీస్తాం. ఇదిగో నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తావు. ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా ఇంకా మన ప్రవర్తన తీర్పు, ఇతరుల ప్రవర్తన తీర్పు. అంటే మన ప్రవర్తనని మనం తీర్పిచ్చుకుంటున్నాం. నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేశాను, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా ఉండకూడదు, ఫలానా వాళ్ళు ఇదిగో ఇలా చేశారు, ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యకూడదు అని జడ్జి చేస్తున్నాం. ఎందువల్ల జడ్జి చేస్తున్నాము అంటే అజ్ఞానమే దానికి కారణం. ఇంకా ఏంటి, పరిమితులు. ఏంటి అంటే ఈ పరిమితుల్లోకి వచ్చేటివి ఏంటి అంటే, అభిప్రాయం ఏంటి అంటే వ్యక్తిగతమైనది. మన అభిప్రాయాలు మన జీవిత అనుభవాల ద్వారా మనకి ఏర్పడతాయి. అవి వ్యక్తిగతమైనవి, అవి ఇతరులకు ఎలా కరెక్ట్ అవుతాయి?
నువ్వు కూడా ఇదే చెయ్యి, ఇలాగే ఉండు అనే అభిప్రాయాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం, ఇతరులకి అడ్డుగా పెట్టేస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలు సమాజానికి సంబంధించి. మన సమాజం నుంచే మన సంస్కృతి, మన సంప్రదాయం అనేది ఒకటొచ్చింది. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఆడవాళ్ళైతే ఇలా ఉండాలి, మగవాళ్ళైతే ఇలా ఉండాలి. నువ్వు ఇదిగో ఇలాగే ఇలాంటి డ్రెస్సింగ్ అవ్వాలి. ఇలాంటివన్నీ సంస్కృతి సాంప్రదాయాలన్నీ సమాజం నుంచి వచ్చాయి. నమ్మకాలు ఈ లోకానికి నమ్మకాలు మతానికి సంబంధించినవి. ఫలానా మతంలో అంటే హిందూ ధర్మం ఒకటి చెప్తుంది. క్రైస్తవ ధర్మం ఒకటి చెప్తుంది. అంటే హిందూ మతం ఒకటి చెప్తుంది, క్రిస్టియానిటీ ఒకటి చెప్తుంది, ఇంకొకటి చెప్తుంది. అంటే ఇవన్నీ ఏంటి? మతానికి సంబంధించింది. వీళ్ళు ఈ పద్ధతిలోనే చెయ్యాలి అంటారు, వాళ్ళు ఈ పద్ధతిలోనే చెయ్యాలి అంటారు. అంటే ఇవన్నీ మతానికి సంబంధించినవి నమ్మకాలని. వాస్తవం ఏంటి అంటే ఈ లోకానికి సంబంధించి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, ఇక్కడికి వచ్చావు అంటే ఇక్కడ వాస్తవం అయినది ఈ లోకానికి, భూమి మీద మాత్రమే వాస్తవం. కానీ సత్యం అనేది సార్వత్రికమైనది, మొత్తం సృష్టి అంతటికీ సంబంధించినది. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో నీ జీవితం స్వర్గం అవుతుంది, సదా ఆనందం. ఇంకా బంధాల్లో సమస్యలు మరియు దుఃఖానికి కారణం అంటే మనము ఇతరుల స్వేచ్ఛని హరిస్తూ తమ స్వేచ్ఛని కోల్పోవడం. ఎందుకు స్వేచ్ఛని హరిస్తున్నాము అంటే సామరస్యత లోపం. మనం చెప్పుకున్నాం సామరస్యత అంటే ఏంటి అంటే అన్నిటితో శృతిలో ఉండడం. మీ హృదయానుగుణంగా జీవిస్తూ అంతటితో మరి అన్నింటిలోనూ శృతిలో ఉండడం. అందరితోనూ శృతిలో ఉండడం అంటే వారిది వారికి వదిలేస్తూ నీది నువ్వు జీవిస్తూ ఏకత్వంలో ఉండడం, ఐక్యతలో ఉండడం చెప్తుంది. మరి ఈ సామరస్యత లోపం వల్ల మళ్ళీ అవగాహన లోపం. ఎందుకు అంటే వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళకి వదిలేయకుండా, వాళ్ళకి ఇవ్వకుండా మనం ఎందుకు అంటే మనకి అవగాహన లోపం వల్ల. అంటే అర్థం మరియు ప్రగతి అంటే ప్రగతిని అడ్డుకుంటున్నాం. దేని వల్ల అంటే అవగాహన లోపం వల్ల. మనకి ఎప్పుడైతే వాళ్ళు ఎదగాలి అంటే వాళ్ళు నేర్చుకోవాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను నడిచానండి. పడ్డాను, లేచాను, పడ్డాను, లేచాను. అరే నేను పడ్డాను కదా! ఈ రోజు నా బాబు తప్పటడుగులు వేస్తూ ఉంటే, వాడు పడొద్దు అని నువ్వు పట్టుకొని అలాగే ఉంటే అడుగులు వేయడం ఎలా నేర్చుకుంటాడు? ఇంక కొంత స్టేజ్ వచ్చాక ఏం చెప్తాము? అరే నాన్న అక్కడ చిన్న ఎత్తుంది చూసుకునేది. ఇది కదా చెప్పాల్సింది. కానీ అక్కడ ఎత్తుంది నువ్వు నడవకొని ఆపేయకూడదు కదా! ఆ అవగాహన అనేది కూడా ఆ లోపం వల్ల కూడా మనం ఎదుటి వాళ్ళ ప్రగతిని అడ్డుకుంటున్నాం. ఎందుకు అంటే అవగాహన సా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎందుకు జీవిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే ప్రతి వ్యక్తికి వివిధ చైతన్య, జ్ఞాన, ఎరుక స్థాయిల్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క వ్యక్తి జ్ఞానము, చైతన్యము, ఎరుక ఒకేలాగా ఉండదు కదా! నాకున్నంత ఎరుక నా పక్కోళ్ళకు ఉండకపోవచ్చు. వాళ్ళకున్నంత జ్ఞానం నాకు లేకపోవచ్చు. నా చైతన్యం ఎంతవరకు విస్తరించి ఉందో దాని ప్రకారం కదా నేను చేసేది. సో దీన్ని అవగాహన చేసుకోమని చెప్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఒక అడవిలో తీగ పెరిగితే ఎలా పెరుగుతుంది? అన్ని చోట్లకి విస్తరించిపోతూ ఉంటది. అదే ఒక పార్క్ లో దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే ఒకే దగ్గర బోన్సాయి మొక్కలు ఉంటాయి. ఏంటండి అడవిలో ఇంత పెద్దగా పెరిగే వృక్షం బోన్సాయి మొక్కలు చిన్న తొట్టులో ఇంతే పెరుగుతాయి. ఎందుకు? వాటన్నింటినీ కట్ చేసి దాని ఎదుగుదలని ఆపేస్తున్నా. మనం కూడా పక్క వాళ్ళకి నువ్వు ఇదిగో ఇలాగే చెయ్యి, పిల్లవాడికి నేను ఇదిగో ఇలా చేశాను కదా! ఈ రోజు నువ్వు ఇదిగో ఇలాగే చెయ్యి అని మనం చెప్పడం వల్ల వాడు సొంతంగా ఆలోచించి ఎదిగేదాన్ని కోల్పోతున్నాడు. అందుకని అంటే ఇక్కడ దేని ద్వారా కట్ చేస్తున్నామంటే మన అభిప్రాయాలు, మన కండిషన్స్ ద్వారా
వాళ్ళ ఎదుగుదలని మనకు తెలియకుండానే కత్తిరించేస్తున్నాం, ఒక దగ్గర పెట్టేస్తున్నాం. సో వీటన్నింటినీ తొలగించుకోవాలి. ఇంకా ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంకొందరు సమాజాన్ని లోకాన్ని మార్చాలనుకుంటారు. అంటే ఎంతసేపు నేను పక్కవాడిని మార్చేయాలి, నా కుటుంబాన్ని మార్చేయాలి, మా వీధిని మార్చేయాలి, మొత్తం సమాజాన్ని మార్చాలి. దీని ద్వారా మనం మనం అంటే ఇతరులని మార్చాలి అనే వంకతో మనల్ని మార్చుకోవడాన్ని వాయిదా వేసేస్తున్నాం. కానీ మారాల్సింది, మార్చుకోవాల్సింది మనల్ని మనమే, ఎవ్వరిని కాదు. ఎందుకంటే నువ్వు ఇంకొకరిని మార్చాలి అనుకుంటే ఇంకొకరు నిన్ను మార్చాలని చూస్తారు. అది ఎప్పటికి జరిగేది? అలా కాదు. మనల్ని మనం అంటే మన అంతరంగంలో మారితే బహిర్గతంలో ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది. మనకు కావాల్సిన మార్పు వస్తుంది. అంటే మనం ఏమనుకుంటాం, అవును నేను మారుతాను కన్నా చుట్టూ ఉన్న వాళ్ళు మారరు కదా, వాళ్ళు అలాగే ఉంటారు కదా, మరి అప్పుడు నేనేం చేయాలి అంటే, ఏ వ్యక్తి గాని, ఏ శక్తి గాని, ఏ కాలంలో గాని, ఏ ప్రదేశంలో కానీ మన అనుమతి లేనిదే మన జీవితాల్లో ప్రవేశించి మనల్ని ప్రభావితం చేయలేవు. ఎందుకు అంటే, ఏదైనా సరే ఒక మనిషి, ఒక అంటే ఒక శక్తి, ఏదైనా సరే మన లోపలికి మనం మనం అనుమతించకుండా మన లోపలికి రావు. ఎలా అనుమతిస్తున్నాము అంటే, మన దృష్టి ఎరుకతో కానీ, ఎరుక లేకుండా కానీ వాటిపై పెట్టినప్పుడు మాత్రమే అవి మన జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడో రిలీజ్ చేసిన ఆలోచన, ఎప్పుడో కోరుకున్న కోరిక ఈ రోజు మన ముందుకొస్తుంది. అందుకని మన దృష్టిని అటు వెళ్ళకుండా పూర్తి ఎరుకతో ఉంటూ, మనం అనుమతించకుండా ఉన్నప్పుడు వాటికి సంబంధించి అంటే ఇతరుల నుండి మనకు వచ్చే బాధో, దుఃఖమో, ఆనందం ఏదైనా సరే మనము మారి మన అంతరంగాన్ని మార్చుకున్నప్పుడు, అంటే అంతరంగంలో నిజం, బాహ్యమంతా నాటకం, నటన. బాహ్యంగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉంటావు కదా. సో మన అంతరంగాన్ని మార్చుకోవాలి ఫ్రెండ్స్. మరి మన అంతరంగంలో మన అసలు అంటే మనకి మరి మార్పు రావాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇంకొకరికి స్వేచ్ఛనివ్వాలి ఫ్రెండ్స్. ఏమీ లేదు, స్వేచ్ఛ. ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో నువ్వు అదే తిరిగి పొందుతావు. నువ్వు ఇంకొక ప్రాణికి, ఇంకొక మనిషికి నువ్వు స్వేచ్ఛనిస్తే నీకు తిరిగి స్వేచ్ఛ అందివ్వబడుతుంది. ఎవరిపై తీర్పులు ఇవ్వకూడదు. నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలా పని, నీ పని నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటూ ఎవరిపై తీర్పులు ఇవ్వకూడదు. మన అభిప్రాయాల్ని, నమ్మకాల్ని ఇతరులపై రుద్దరాదు. నా అభిప్రాయం, నా నమ్మకం నా జీవితానుభవం ద్వారా ఏర్పడింది, చెప్పండి అంతే. కానీ నాకు ఇది జరిగింది కాబట్టి నువ్వు కూడా ఇలాగే జరుగుతుంది, నువ్వు ఇలా చెయ్యకు అని చెప్పు. బలవంతంగా వాళ్ళని ఆపొద్దు, రుద్దకూడదు. సంబంధ బాంధవ్యాలలో సామరస్యంతో మనకి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ లో వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఓకే, ఐక్యతలో ఉండడం అంటే అదే కదా. వాళ్ళు అంటే మన హృదయం ఏదైతే చెప్తుందో ఆ ఐక్యతలోకి మనం వెళ్ళిపోవద్దు. మన అంతరంగంలో మనం ఎంత స్వేచ్ఛని ఏర్పరచుకుంటే ఇతరులకి అంత స్వేచ్ఛని ప్రసాదించగలం. అనంటే మన అంతరంగంలోనే కొన్ని అభిప్రాయాలతో, కొన్ని విషయాలతో పరిమితులను ఏర్పరచుకొని ఉంచుకున్నాం. వాటన్నింటినీ తీసేసి మనం ఏదైతే చేయగలమో అది చేస్తున్నాం. అలాగే ఇతరులు కూడా చేయగలరు. అంటే మనకి మనం స్వేచ్ఛని ఇచ్చుకున్నప్పుడు ఇతరులకు కూడా స్వేచ్ఛనిస్తాం. అసలు మన దగ్గర లేకుండా ఎలా ఇస్తాం? లేనిది మనం కావాలనుకునేది పంచాలి. అన్ని అంతరంగంలో ఆల్రెడీ ఉంది. ఆ అంతరంగానికి స్వేచ్ఛనివ్వాలి. దైవానికి అనుమతి ఇవ్వాలి. మనకు జ్ఞానం కావాలి. మరి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఆ శూన్యంలోకి వెళ్ళి దైవానికి కూడా అనుమతిని. ఎందుకంటే ఎప్పుడైతే శిష్యుడు సిద్ధంగా ఉంటాడో గురువు ప్రత్యక్షం అవుతాడు. ఇంకొకటి ఏంటి, ఎవరిని వారుగా వదిలిపెట్టేసి మనం మనంగా ఉండిపోయి ఎక్కడిదక్కడ అన్నింటినీ వదిలిపెట్టేసి, అంటే ఎవరికి వారిని వదిలేయండి, ఎక్కడిదక్కడ వదిలేయండి, మనం మనంగా ఉండిపోదాం. అంటే గతాన్ని మనం మోసుకొని వస్తున్నాం. ఇక్కడ ఏంటి, వదిలిపెట్టడం అంటే గతంలో జరిగింది, మనం ఏం చేస్తున్నాం, దాన్ని మోసుకొని వస్తాం. ఫలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఇలా జరిగింది. కానీ ఇక్కడ గతాన్ని మోయకండి.
ఆ గతం ద్వారా పొందిన అంటే ఆ అనుభవం ద్వారా పొందిన జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుంటాం. ఆ తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న భయంతో. సో ఈ క్షణంలో మనం స్వేచ్ఛగా జీవించడమే నిజమైన స్వేచ్ఛ. వీటన్నింటినీ వదిలేసి ఈ క్షణంలో వర్తమానంలో జీవిస్తూ గతం ద్వారా పొందిన జ్ఞానం ద్వారా వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తును వదిలేస్తాం. అంటే అప్పుడు ఏం నువ్వు ఇక్కడ కరెక్ట్ గా చేసావనుకో నీ భవిష్యత్తు ఆటోమేటిక్ గా నిర్మాణం జరుగుతుంది. అంటే మరి ఎదుటి ఒక గతంలో జరిగిన దాన్ని ఇతరుల వల్ల పడ్డ బాధని మనం వదిలిపెట్టాలి అంటే ఏం చేయాలంటే క్షమించాలి. క్షమించాలి అంటే ఆ పరిస్థితులని అర్థం చేసుకో. మనకు అర్థమైందనుకోండి ముక్తి. దేని నుంచి ముక్తి జరుగుతుంది అంటే గతం నుండి ముక్తి. ఎప్పుడైతే గతం అవగతం అవుతుందో స్వగతం విగతం అవుతుంది అంటారు పత్రిక కదా. అంటే గతాన్ని పూర్తిగా క్షమించి అవగతం చేసుకొని వదిలిపెట్టేస్తే భవిష్యత్తు పట్ల భయాలని వదిలిపెట్టేసి ఈ క్షణంలో జీవిస్తే ఈ క్షణపు భావనే భవిత అని అర్థం చేసుకుంటే ఈ క్షణంలోనే జీవిస్తాము, స్వతంత్రం కూడా అవుతామంటారు ఫ్రెండ్స్. అదే అసలైన స్వేచ్ఛ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? గతాన్ని పూర్తిగా క్షమించి అవగతం చేసుకొని వదిలిపెట్టేసి భవిష్యత్తు పట్ల భయాలని కూడా వదిలిపెట్టేసి ఈ క్షణపు భావనే భవిత అని భావించి అవగతం చేసుకొని ఈ క్షణంలోనే జీవించటము స్వతంత్రం అవ్వటమే స్వేచ్ఛ. నిన్న జరిగిన దాని గురించిన ఆలోచన వద్దు, రేపటి గురించి భయము వద్దు. ఈ క్షణంలో స్వతంత్రంగా జీవి. ఇంకా స్వేచ్ఛనివ్వాల్సింది ఎవరికి అంటే ఫైనల్ గా జంతు జాతికి, వృక్ష జాతికి, ఇతర జీవరాశులకి అన్నింటికీ స్వేచ్ఛనివ్వాలి. వీటిలో వేటికి స్వేచ్ఛనివ్వకపోయినా కర్మే తీరుతుంది ఫ్రెండ్స్. ఒక కుక్కని గొలుసేసి కట్టేసి పెంచుతున్నాము అంటే పెంచుకోవడం కాదు సాదుకోవడం చేయాలి అంటారు మనిషి సార్. దాన్ని బంధించి పెంచుకోవడం కాదు. దానికి నువ్వు కుక్కని అంటే ఒక జంతువుని తీసుకొచ్చావు, దానికి కావాల్సిన ఆహారాన్ని నువ్వు స్వేచ్ఛగా వదిలే, అది తిరిగి నీ దగ్గరకు వస్తే లేకపోతే వదిలేయి అంటారు. అది సాదుకోవడం. ఇంకా ఎవరికి అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి చేయుతనివ్వాలి. లేదు వాళ్ళు తక్కువగా ఉన్నారు మనం ఏం చేస్తాం, మన ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటాం కదా, అది కూడా అహంకారం వల్ల పెడతాం. సో అలా కాకుండా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, చేయుతని. స్వేచ్ఛ ఉంటేనే ఆనందం, సామరస్యం, ఆనందం. అంటే ఎప్పుడైతే మనకి స్వేచ్ఛ దొరుకుతుంది అంటే ఇతరులకి ఇస్తే దొరుకుతుంది. ఇతర జీవరాశులన్నింటికీ స్వేచ్ఛనిస్తే మనకి స్వేచ్ఛ దొరుకుతుంది. మనం పెట్టుకున్న ఈ స్వేచ్ఛని ఇవ్వకుండా మనం ఏవైతే ఒక బంధం ద్వారా బంధింపు, ప్రతీకారం, మమకారం వీటి ద్వారా బంధింపబడుతున్నాం, అభిప్రాయాలు, పరిమితులు, తీర్పునివ్వడాలు, వీటన్నింటి ద్వారా అంటే మనము స్వేచ్ఛని ఇవ్వకుండా కండిషన్స్ పెట్టి ఎదగనివ్వకుండా చేస్తున్నాము. మన జీవితంలో కూడా ఎదుగుదలని కోల్పోతున్నాం, స్వేచ్ఛని కోల్పోతున్నాం. సో మనం ఏర్పరచుకున్న అభిప్రాయాల్ని మన అనుభవాల ద్వారా పొందిన వాటన్నింటినీ మనం అప్లై చేసుకో ఇతరులకు. కొన్ని చిన్నప్పటి నుంచి ఏర్పరచిన నేను ఇంతే, నాకు ఇలాగే జరుగుతుంది అని కూడా వదిలేద్దాం. గతం నుంచి వదిలేసి అక్కడ జ్ఞానాన్ని పట్టుకొని భవిష్యత్తు భయాలను వదిలేసి ఈ క్షణంలో జీవించి స్వతంత్రంగా జీవిస్తూ స్వేచ్ఛని అనుభూతి చెందుతాం. ఓకే, లాస్ట్ టాపిక్ భావనా శక్తిలో ఫైనల్ టాపిక్ బ్లిస్, ఆనందం. అసలు ఈ యూనివర్స్ లో మొత్తం సృష్టి మొత్తం ఉనికిలో కొనసాగేది ఏంటి అంటే ఆనందం కోసం. అంటే చైతన్యపు ఒక్క ఉనికి ఆనందం. ఎందుకంటే దివ్యత్వం అంటేనే ఆనందం అనుకుంటాం కదా, ఆ స్వరూపమే ఆనందమైనప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చాం? ఆ దైవంలో నుంచే కదా వచ్చింది. మరి మనం ఎలా ఉండాలి అంటే సచ్చిదానంద, దైవాన్ని ఏమంటాం? సచ్చిదానంద స్వరూపం అంటాం. మరి ఆ దైవం యొక్క వ్యక్తీకరణ ఆనందమైనప్పుడు మరి మనం కూడా ఆనందంతోనే ఉండాలి కదా. అంటే చిత్తం నిత్యం ఆనందంతో నిండి ఉండడమే ఏకైక సత్యం.
బాబాజీ దాంట్లో వస్తుంది. మరి అలాంటి ఆనందం అర్థం కావాలి. అసలు మనం ఆనందంగా ఎందుకు లేవు? ఆనందాన్ని పొందడానికి, సదా ఆనందంలో ఉండడానికి మనం పెట్టుకుంటున్న అడ్డేంటి? అసలు ఆనందం అంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే మనకి ఇంకొన్ని అంటే ఆనందాలు 3 రకాలు ఉంటాయి. 4 రకాలు వంశీ సార్ చెప్పేది. ఏంటి? విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, సచ్చిదానందం. ఇక్కడ వాటిని అంటే అరవింద్ రెడ్డి గారు ఇంకొంచెం చేంజ్ చేశారు. అంటే ఇందులో కొంచెం ఏంటి ఈ విషయానందం. విషయానందం అంటే ఏంటి అంటే సుఖం. దేని ద్వారా వస్తుంది సుఖం అంటే శారీరకంగా మనం పొందే వాటి ద్వారా. మనం తినడము, తాగడము, మంచి మంచి పరుపు మీద పడుకోవడము, కార్లో వెళ్ళడము, ఇవన్నీ శారీరక సుఖాలు. ఎప్పుడైతే మనం అనుకున్నది ఏంటి? ఎప్పుడైతే ఈ పరుపు లేదు, నాకు నిద్ర పట్టదు, దుఃఖం వచ్చేస్తుంది కదా! కష్టం. నడిచెళ్ళాలి కష్టం. సంభోగం ద్వారా సుఖం. అది లేదు కష్టం. అంటే ఎప్పుడైతే ఇవి పొందకపోతే వస్తుందో అంటే సుఖం ఎప్పుడైతే ఉంటుందో కష్టం కూడా దానికి తోడై ఉంటుంది. అంటే ఒక విషయం ద్వారా పొందే ఆనందం ఎంతవరకు ఉంటది? ఆ విషయం ఉన్నంత వరకే ఉంటది. ఆ విషయం తర్వాత ఉండదు. అందుకని ఆ విషయం ద్వారా పొందిన ఆనందాన్ని ఆనందం పొందాలి, వదిలేయాలి. అంటే ఆ సుఖాన్ని పొందాలి, వదిలేయాలి. దాన్ని పట్టుకొని ఉన్నప్పుడు అది లేకపోతే బాధపడతాం. అది విషయానందం. ఇంకొకటి సంతోషం. ఇదే భజనానందం అంటాం. అంటే దైవాన్ని స్తుతించినప్పుడు కావచ్చు. అంటే మనసు ద్వారా పొందేది. మనం ఏదైనా అనుకున్నది సాధించామనుకోండి. ఒక పని పూర్తి చేయాలి అనుకున్నాం. ఆ పని పూర్తి చేశాం. చేసినప్పుడు అబ్బా నేను ఇది చేశానని పొందే ఆనందం మానసిక. దాని ద్వారా మనకిష్టమైనవి పొందినప్పుడు, మన ఆశ తీరినప్పుడు, కోరికలు తీరినప్పుడు, లేదా మన వాళ్ళు ఏదైనా, మన పిల్లలు ఏదైనా అనుకున్నప్పుడు ఆహ్, అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు, అసలు మనకి తెలియని వాళ్ళకి కూడా ఇచ్చినప్పుడు, అప్పుడు పొందేది భజనానందం. ఈ భజనానందానికి కూడా ఎన్ని మనం అనుకున్నది మనకి దొరకనప్పుడు, మనం అనుకున్న పని పూర్తి చెయ్యనప్పుడు దుఃఖమొచ్చేస్తది. మనము అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టి పిల్లల్ని పెంచినప్పుడు కావచ్చు, ఒక పని చేసినప్పుడు కావచ్చు, అది కంప్లీట్ అవ్వలేదు. మనం అనుకున్నట్టుగా వాళ్ళు లేరు. అప్పుడేం జరుగుతది? దుఃఖంలో అంటే అప్పటి వరకు వాళ్ళతో పొందిన అనుభవము సంతోషాన్ని ఏదైతే ఇచ్చిందో దుఃఖాన్ని తీసుకొస్తది. అది లేకపోవడం వల్ల. అందుకని ఈ ఈ భజనానందం కూడా మనకి ఏం చేస్తది అంటే దుఃఖంలోకి తీసుకెళ్తది. మరి ఈ దుఃఖంలోకి ఎళ్ళొద్దు అంటే అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్. వాళ్ళున్నారా? ఆ వస్తువుందా? ఓకే. అక్కడ పొందావా? ఓకే. లేదా? ఓకే. అంటే ఒక మనిషితో కావచ్చు, ఒక వస్తువుతో కావచ్చు, ఒక సిట్యుయేషన్‌తో, ఒక పనితో అటాచ్‌మెంట్‌లోకి వెళ్ళొద్దు. అక్కడ నువ్వు నీ పని చేస్తున్నంత సేపు పని చెయ్యి. తర్వాత వదిలేయి. ఇది భజనానందం. రోజు భజన పాటలు పాడి అంటే దైవంని పాడి అంటే పాటలు పాడి ఒకరోజు పాడకపోతే నేను ఈరోజు పాడలేదు గదా! అని ఒక బాధలోకెళ్ళిపోతారు. అది కూడా వద్దు. నిన్నంతా నాకు అవకాశం వచ్చింది. నేను చేసేసాను. అంటే ఎక్కడా కూడా అటాచ్ అవ్వద్దు. అలాగని దేనితోని డిటాచ్ అవ్వద్దు. అంటే ఇంకొకటి బ్రహ్మానందం. ఇదెక్కడి నుండి వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తామో, ఆ శూన్య స్థితిలో వెళ్తామో, అక్కడి నుండి మనం పొందుతాం బ్రహ్మానందం. అంటే ఆత్మస్వరూపం యొక్క అంటే సహజత్వమే మనం ఏమనుకున్నాం? దివ్యత్వమే ఆనందం అనుకున్నాం. ఆ బ్రహ్మానందాన్ని అక్కడ పొందుతున్నాం. ఇవన్నీ ఏంటి? తాత్కాలికమైనవి. ఇప్పుడు సుఖము, సంతోషము బాహ్య ప్రపంచంలో నుంచి వస్తున్నాయి. బయటి నుండి వస్తున్నాయి. ఏంటివి? విషయానందం, భజనానందం అనేవి బాహ్యంలో నుంచి పొందుతున్నాం. బ్రహ్మానందం మన అంతరంగంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు పొందుతున్నాం. బయటికొచ్చాక దానికి ఎండుంటోంది. కానీ దీని తర్వాత ఉండేది ఏంటి అంటే సచ్చిదానందం. భగవంతుడిని ఏమంటామండి? సచ్చిదానంద స్వరూపుడు అంటాడు. సత్ చిత్ ఆనందం. ఎప్పుడు సత్యంతో
సత్యాన్ని మన మనస్సులో మన హృదయంలో నిలుపుకోవడమే ఆనందం. మరి ఏంటి ఈ సచ్చిదానందాన్ని ఎలా పొందొచ్చు అంటే, మనము ఏదైతే పొందుతూ ఉన్నప్పుడు ఒక ఆనందాన్ని పొందుతున్నామో, ఇతరులకి అందించినప్పుడు, ఎదుటి వాళ్ళకి ఏదైనా కావాలి అన్నప్పుడు ఇచ్చామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో కలిగే ఆనందం అంటే ఇతరుల ఆనందాన్ని చూసి ఏ విషయంలో అయినా సరే, వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూసి నువ్వు ఆనందాన్ని పొందుతావో, అదే అసలైన సచ్చిదానందం. అది ఎండ్‌లెస్. దాన్ని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, ఇంకా అల్టిమేట్ ఆనందం. అంటే మనము సహజంగా ఇది ఎక్కడుంది అంటే, ఎక్కడో లేదు. మన లోపల మన హృదయంలోనే ఉంది. మన హృదయంలో ఆల్రెడీ ఉంది. మనము వీటన్నింటి ద్వారా అంటే కోల్పోయాం. అంటే మనం చాలా సార్లు చెప్తున్నాం. హృదయంతో జీవించాలి. హృదయం ఆత్మకి సంబంధించింది. మనస్సు భౌతికానికి సంబంధించింది. కాబట్టి మన సచ్చిదానందాన్ని మనం పొందాలంటే ఆత్మకి సంబంధించిన దాంతో కనెక్ట్ అవ్వాలి. ఆ ఆత్మతత్వం ఏంటి? దివ్యత్వం. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దైవం. దైవం యొక్క తత్వం ఏంటండి? మనకేం కావాలో అది అందిస్తూ ఆనందిస్తున్నాడు ఆ దైవం. మరి మనమేం చేయాలి? మరి మనం కూడా ఆ సచ్చిదానందాన్ని పొందాలంటే అందివ్వడం నేర్చుకోవాలి. ఎదుటి వారి కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూసి మన ఆనందంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు కారు కొనుక్కున్నారు. వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ చాలా ఆనందంగా ఉన్నారు. అరే! వాళ్ళు అలా ఆనందంగా ఉన్నారు. దానికి కూడా ఆనందిద్దాం. ఇంకొకరు ఒక వస్తువు కావాలన్నారు. మనం కొనిచ్చాం. దానికి ఆనందిద్దాం. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. దాన్ని చూసి ఆనందిద్దాం. వాళ్ళకేదో అవసరం వచ్చింది. మనం ఇచ్చాం. ఆకలేస్తుంది. ఆహారం పెట్టాం. తిన్నాక మీరు ఆహారం పెట్టడం వల్ల నా కడుపు నిండిపోయిందండి. నేను ఆనందంగా ఉన్నాను. ఆ కళ్ళల్లో కనబడుతుంది. దానితో ఆనందంగా ఉంది. మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకి పంచుతూ ఆనందం. దీనికి ఆశ ఏంటి? ఎండ్ అనేది లేదు. అనంతంగా ఉంది ఫ్రెండ్స్. దీనికి వ్యతిరేక పదమే లేదు. అయితే ఈ ఆనందం దూరం అవ్వడానికి మనకు కారణం ఏంటి? అంటే నేనేమన్నాను ఇప్పటివరకు హృదయంలోనే ఉంది. మనము అసలు ఈ ఆనందానికి దూరం అవ్వడానికి కారణం ఏంటంటే, మనం ఒకసారి వెనక్కెళ్దాం చెప్తున్నారు. ఏంటి? చిన్నప్పుడు తొట్టిల్లలో ఉన్నప్పుడు బోసి నవ్వులతో ఉంటాడు. వాడు ఐఏఎస్ ఆఫీసరు కాదు, లక్షాధికారి కాదు. కానీ వాడిని చూసి అందరూ ఉయ్యాలలో ఉన్న చిన్న పాప నవ్వుతూ ఉంటే నవ్వుతూ ఉంటాం మనం. అసలంటే వాడసలు నవ్వుతూనే ఉంటాడెప్పుడు. ఎప్పుడో ఆకలేసినప్పుడో, ఎప్పుడో ఏడ్చినా, ఇలా ఆకలి తీరగానే మళ్ళీ వెంటనే నవ్వేస్తాడు. ఆడుతూనే ఉంటాడు. ఏముందని అంత ఆనందంగా ఉన్నాడండి? అంటే హృదయంతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆనందం వేటికి సంబంధించింది కాదు. నీ హృదయానికి సంబంధించింది. అందుకని మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, అలా ఉన్న ఒక చిన్న పసిపాప, ఆ పసిపాపకి మనస్సనే పొరలు ఏర్పడ్డాయి. ఏంటి? ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి? తల్లిదండ్రుల నుండి, పెద్దల నుండి, సినిమాలు, చుట్టూ ఉన్న ప్రపంచము, సమాజము, మీడియా. అంటే వీటన్నింటి ద్వారా ఎన్నో విషయాలని తీసుకున్నాడు. ఏంటి? ఇదిగో పలానా ఇంట్లో పలానా విధంగా ఉంటేనే ఆనందంగా ఉంటాము. ఈ వస్తువులుంటే ఆనందంగా ఉంటాం. మన చుట్టూ ఈ మనవాళ్ళు ఉంటేనే ఆనందంగా ఉంటాము. ఇవన్నీ మనం అంటే మన ద్వారా చిన్నపిల్లలు నేర్చేసుకున్నారు. మనసులోనే తీర్పులివ్వడం. అంటే మనం ఏం చేస్తాము? ఎవరో ఏదో చేస్తూ ఉన్నప్పుడు తీర్పు ఇక్కడ మాట్లాడుకుంటాం కదా! ఓహో! ఇలా ఉండడం కరెక్ట్ కాదని వాడు అది నేర్చేసుకొని ఆ తీర్పునిచ్చేస్తూ ఉంటాడు. విభజన చేయడం. ఏంటి? నువ్వు వేరు, నేను వేరు. వీళ్ళని ఇలా చూడాలి, వాళ్ళని అలా చూడాలి, అమ్మని ఒకలాగా చూడాలి, అత్తని ఒకలాగా చూడాలి, పని మనిషిని ఇంకోలాగా చూడాలి. ఇవన్నీ మనం పెడుతున్న విభజనలు కాదా? నేర్పించిన విభజన కాదా? చిన్నప్పుడు వాడు ఇంటికి పనమ్మాయొచ్చినా, చుట్టాలొచ్చినా ఆంటీ అనో, అత్త అనో, అక్క అనో పిలిచేవాడు. "ఏయ్! పనమ్మాయి ఆమెని అలా పిలవకూడదు. నువ్వు అలా చూడకూడదు. ఆ గ్లాస్‌తో ఇవ్వకూడదు." ఇవన్నీ ఎవరు నేర్పించారండి? మనం కాదా? తప్పు అన్న భావం, కోపం మనల్ని చూసి కోప్పడితేనే పనులవుతాయేమో అన్న భావంతో కోపం. ఓర్వలేనితనం అంటే ఎదుటి వాళ్ళకు ఉంటే మనం తట్టుకోలేకుండా ఉంటే, మనం అదే నేర్పిస్తే వాడు అదలాగే తయారవుతాడు కదా!
లేదా శిక్షించడం మరియు శిక్షించుకోవడం. అంటే మనం అనుకున్నది సాధించలేదు, వాడిని శిక్షిస్తాం. నేను ఇది అనుకున్నాను, ఇది చేసుకోలేదని వాళ్ళని వాళ్ళు శిక్షించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా సామాజిక న్యాయాలు అణచివేత. సమాజానికి ఒక న్యాయం ఉందని చెప్పేసి కుల వివక్ష ఎగ్జాంపుల్. అంటే ఏంటి, వీళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి, ఈ ఈ సరిహద్దుని దాటి రాకూడదు, ఇవన్నీ అణిచివేయలేదా? అవన్నీ మనలో ఏర్పరచుకోలేదా? మూఢనమ్మకాలు, జంతుబలి మూఢనమ్మకం వచ్చేది. ఇవన్నీ దేని వల్ల అంటే అజ్ఞానం. అన్నింటికంటే నెగిటివ్ భావన మనం బుక్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఏంటి? భయం. భయం వల్లే మనిషి ప్రేమకు దూరం అవుతున్నాడు. అంటే అత్యంత పాజిటివ్ ఎనర్జీ గల శక్తి ఏ భావన ఏంటి అంటే ప్రేమ. నెగిటివ్ ఎనర్జీ గల భావన ఏది అంటే భయం. భయంలో నుండే నెగిటివ్ భావన పుట్టుకొస్తుంది. అదే దుఃఖం. ఇది అవ్వగలదో లేదో, చెయ్యగలనో లేదో, నేను ఎలా ఉంటాను, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రతి క్షణం భయపడుతూ ఉంటే దుఃఖంలో ఉండకుండా ఎలా ఉంటాం? కాబట్టి దుఃఖంలో నుంచి నెగిటివ్ భావనలు వస్తాయి, ప్రేమలో నుంచే దివ్య భావనలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కడైతే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమ ఉంటుందో అక్కడ అంతులేని ఆనందం ఉంటుంది. అంటే సచ్చిదానందాన్ని మనం పొందాలి అంటే నా కొడుకు, నా ఫ్యామిలీ, మా వాళ్ళకి ఇవ్వడం కాదు, అందరికీ ఇవ్వడం. వీళ్ళు నా వాళ్ళు కాదు అన్న భావనని వదిలేసి కారణం లేకుండా అన్కండిషనల్ లవ్. అంటే ఎదుటి వాడికి అవసరమైంది నా దగ్గర ఉన్నది నేను అందిస్తున్నాను అంతే. నేను ఇస్తున్నానన్న భావన లేకుండా ఎప్పుడైతే ఇస్తుంది అప్పుడు అక్కడ అంతులేని ఆనందం ఉంటుందట ఫ్రెండ్స్. సో లవ్ ఈజ్ అల్టిమేట్ రియాలిటీ. అయితే ఇంకా ఈ స్వేచ్ఛ ఏంటి? ఆధ్యాత్మిక వ్యక్తులు ఏం చెప్తారండి మనకి? ముక్తి, ముక్తి మోక్షం గురించి మాట్లాడుతుంటారు. అసలు ముక్తి అంటే ఏంటి? అంటే ఇక్కడ నుంచి జన్మ చాలించేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే దుఃఖం నుంచి విడుదల. అంటే దుఃఖరాహిత్య స్థితే ముక్తి అని మోక్షం. ఆ దుఃఖరాహిత్య స్థితిలో ఉండడమే సచ్చిదానంద స్థితి, శాశ్వత ఆనంద స్థితి ఫ్రెండ్స్. ఇదే జన్మరాహిత్యానికి దివ్య జ్ఞాన ప్రకాశం అనుకోండి, జన్మరాహిత్యం అనుకోండి, ఆత్మ సాక్షాత్కారం, పేరు ఏదైనా పెట్టండి, బుద్ధత్వం, కృష్ణ చైతన్యం, శుద్ధ చైతన్య స్థితి, ఏదైనా సరే. వీటన్నింటినీ అంటే వీటన్నింటినీ కలుషితం చేసింది ఏంటి అంటే మనస్సు. మనస్సులో ఏర్పడింది అంటే ఈ భౌతిక ప్రపంచంతో ఏర్పడింది. ఎప్పుడైతే మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు, మనస్సు నుంచి చేసే వృధా ఆగిపోయినప్పుడు హృదయం చుట్టూ, అంటే ఈ హృదయం చుట్టూ మనస్సు చేసే ఈ వృధా ఆగిపోయినప్పుడు మనం చైతన్యంతో ఉంటాం. మన చుట్టూ ఒక భ్రమరం తిరుగుతూ ఉంటుంది, తేనెటీగ ఇలా చుట్టూ సౌండ్ చేస్తూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది అనుకోండి, మనం ఎంత డిస్టర్బ్ గా ఉంటాం. అలాగే మన మనస్సు మన హృదయం చుట్టూ చేస్తున్న ఆలోచనల రోగని ఆపేసినప్పుడు మనం చైతన్యంతో ఉంటాం. పత్రిజీ గారు ఒక మాట చెప్తారు, ఏమని? మనస్సు ఆగిపోయిన వెంటనే మనం మన యొక్క అంతర్వాణిని వింటాం, అక్కడ ఆనందం పొందుతాం. కాబట్టి ప్రేమ మరి ఆనందం అత్యున్నత శక్తి గల భావన. అంటే మనం ఏం చేయాలండి? ప్రేమతో ఆనందంగా కలిసిమెలిసి జీవించాలి. భూమిని దివ్యంగా మార్చి దివిగా మార్చే భావనలు ఏంటి అంటే ప్రేమ మరి ఆనందం. ఇవి రెండే. సో ఇవి రెండింటిని మనం అప్లై చేయాలి అంటే, మన జీవితాన్ని సచ్చిదానందంతో నింపుకోవాలి అంటే, మన మనస్సుకి అంటే మన హృదయానికి మనకి ఉన్న మధ్య అడ్డుని తొలగించుకోవాలి అంటే ఇవన్నీ మనకి మొత్తం 15 టాపిక్స్ ఇచ్చారు. ఏంటి? ప్రేమ, ప్రేమ, క్షమ, కృతజ్ఞత, సామరస్యత, అంగీకారం, ఇలా మనలో ఏ ఏ విషయాల్లో ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరచుకొని ముద్రలను ఏర్పరచుకొని ఉన్నాం, వీటన్నింటి పట్ల మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు
దానికి పాజిటివ్ కి ఎంత శక్తి పెడుతున్నాము, నెగిటివ్ కి ఎంత శక్తి పెడుతున్నాము, వేటి నుంచి ఎలా రిలీజ్ అవ్వాలి, వీటన్నింటి మధ్యలో కర్మ సిద్ధాంతం ఎంతవరకు పనిచేస్తుంది, అది కూడా ఇచ్చారు. అంటే ఇంకా ఏంటి మనకి సారిచ్చింది, నిజంగా నాలో ఎంతవరకు ప్రేమ భావన ఉంది, క్షమ ఎంత ఉంది, నేను సామరస్యంతో అందరినీ అంగీకరిస్తున్నానా లేదా, అసలు నా జీవితంలోకి నా మనస్సులోకి నేను వేటిని అనుమతిస్తున్నాను, నేను ఎంతవరకు స్వేచ్ఛనిస్తున్నాను, నేను ఎంతవరకు నేను ఆనందంతో ఆ దైవత్వంతో కనెక్ట్ అయి ఉన్నాను, చక్కగా కళల ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటి నాలో ఎంత ఉంది అంటే, అన్కండిషనల్ లవ్ ఉందా, కండిషనల్ లవ్, నా వాళ్ళైతేనే నేను ఇస్తున్నానా, కాకుండా ఇస్తున్నాను, ఇక్కడ నేను ఎలా ఉన్నాను, నా ఆత్మలో నేను ఎలా ఉన్నాను, నాకు చూపించండి మాస్టర్స్ అని అడిగినప్పుడు 72 ప్లస్ చేసి నాకు ఈ విషయంలో నేను ఎలా ఉన్నానో నాకు చూపించండి అని అడగండి, చక్కగా మాస్టర్స్ చూపిస్తూ ఉంటారు. చూసుకొని మార్చుకోవడమే మనం చేయాల్సింది. మన అంతరంగాన్ని మనం మార్చుకున్నప్పుడు బాహ్యంలో మార్పు అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. అదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది, అన్నింటిలో ఇచ్చింది అదే. మార్పు రావాలి. ఎక్కడ మార్పు మొదలవ్వాలి అంటే మనతోనే మార్పు మొదలవ్వాలి. నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు క్షమించుకో, నీ పట్ల నీ కృతజ్ఞత తెలియజేసుకో, నిన్ను నువ్వు అంగీకరించుకో, నీకు నువ్వే అనుమతించుకో, నువ్వు ఎలా ఉన్నావో దాన్ని అలాగే అంగీకరించి నీ హృదయానుగుణంగా నువ్వు జీవించు. ఇదే కదా మనకు చెప్పింది. కరుణ అంటే అదే కదా. ఏ ప్రాణిని బాధించకుండా నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా జీవించాలి. ఎప్పుడైతే ఇలా ఉంటామో అంటే మనలో సరికాని భావనలు ఏమున్నాయి, త్రికరణ శుద్ధిగా ఒకే భావనలో ఉన్నామా లేదా అని మనకు తెలియాలి అంటే చక్కగా మాస్టర్స్ అడగండి, కళల ద్వారా తెలుసుకోండి. ఇక్కడ మీకెవరికి ఏం అర్థమైంది ఏంటి అనేది మీరు తెలుసుకొని మార్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది